ఏపీలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసు మరోసారి తెరపైకొచ్చింది. రాయుడు హత్య కేసులో బెయిల్పై ఉన్న శివకుమార్ హతుడి సోదరి కీర్తి కుటుంబీకులపై దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చిన శివకుమార్ బొక్కసంపాలెంకు రావడంతో అతన్ని రాయుడు సోదరి కీర్తి నిలదీసింది. తన సోదరుడి సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగింది. దాంతో ఆవేశానికి లోనైన హత్య కేసు నిందితుడు శివకుమార్ రాయుడు సోదరి కీర్తితో పాటుగా ఆమె కుటుంబీకులపైన దాడికి పాల్పడ్డాడు. ఘటనలో రాయుడు కుటుంబీకులకు గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈ కేసును సిట్తో విచారణ జరిపించాలని రాయుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పున్నారు. నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా. ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్కబందీగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్. మేము నమ్మేదంతా చంపిందంతా మా అన్నని వినుతా వాళ్ళే. మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది. మా అన్నని వినుతా వాళ్ళే చంపారు. వాళ్ళు క్రియేట్ చేసి ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు నిజాలు బయట మాకు రావాలి. మాకెవరన్నా సహాయం చేసి నిజాలు బయట పెట్టండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రేమ వల్లే ఆడున్నాడు. ఆడు చేసుకుంటా అన్నాడు. ఆడు ఏం జరిగినా మనకైతే తెలీదు. సత్యప్రమాణకంగా మనకైతే తెలీదు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక కార్యకర్త చనిపోయినాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, రాయుడు హత్య కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్పందించడం లేదంటూ కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అలాగే రాయుడు యొక్క కుటుంబీకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి ప్రధానంగా వినూత కోటతో పాటు ఆమె భర్త చంద్రబాబు, డ్రైవర్ సంబంధించినటువంటి కాసరు, ఇటు ఆమె జనసేన పార్టీకి సంబంధించినటువంటి శివకుమార్ తో పాటు మరికొంతమంది కూడా ఈ హత్య కేసులో భాగస్వామ్యం ఉన్నారు. రాయుడు హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి 5 నిందితులతో పాటు తనకు సంబంధించిన సోదరి కీర్తి ఏదైతే తన తమ్ముడు సెల్ ఫోన్ తమకు ఇవ్వాలంటూ యొక్క బెయిల్ పై విచారణకు బయటకు వచ్చినటువంటి శివకుమార్ ను నిలదీయడం జరిగింది. బొక్కసంపాలెంలో యొక్క మృతుడు రాయుడు సోదరి కీర్తి ఇంటికి వెళ్లి తన యొక్క తమ్ముడు సెల్ ఫోన్ ఇవ్వాలి, తన తమ్ముడు బతుకుండగా ఎందుకు హత్య చేశారంటూ బెయిల్ పై వచ్చినటువంటి శివకుమార్ నిలదీయడంతో ఆ కుటుంబ సభ్యులపైన దాడి చేయడం జరిగింది. తమ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పైన ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం పట్ల కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నరవుతున్నారు. జనసేన పార్టీ కార్యకర్తగా అభిమానించేటువంటి రాయుడిపై హత్యకు గురైన తర్వాత కూడా తమకు న్యాయం జరగలేదు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇది గుర్తించాలని చెప్తున్నారు. ఒక కార్యకర్తగా అభిమానిగా ఉన్నటువంటి రాయుడు హత్య జరిగినప్పటికీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడా స్పందించకపోవడం పట్ల తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోంది. ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్తున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి వినూత కోటతో పాటు ఆమె భర్త చంద్రబాబు, ఇటు డ్రైవర్ తాసర్తో పాటు ఈ శివకుమార్ అనే వ్యక్తులు బెయిల్ పై ఉన్నారు. తన తమ్ముడు హత్య కారణమైనటువంటి మీరంతా ఎందుకు హత్య చేశారు, తనకు న్యాయం చేయాలంటూ కీర్తి ఇల్లు నిలదీయడంతో బొక్కసంపాలెంలో ఒక్కసారిగా కుటుంబ సభ్యులపైన దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరపాలి, తమకు న్యాయం చేయాలంటూ రాయుడు సోదరి ఈ యొక్క కీర్తి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే మూర్తి.